హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సాంతాని సాధ్యమో ఎలా ఉన్నారండి? మీరు అంతా బాగున్నారో? మీతో బాగుండండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. చక్కగా వసంత నవరాత్రుల చివరి రోజు అనమాట. అమ్మవారికి పూజ చేసేసుకొని శ్రీరామనవమి చూడడానికి అయితే వెళ్ళిపోదాం. సీతాదేవి రాముల వారి కళ్యాణాన్ని చూడటం అంటే కన్నుల పండుగ అనమాట. మనకి చాలా అదృష్టం అనేది ఉండాలి. మనం ఆ కార్యక్రమంలో పాల్గొందాము. మల్లెపూలు మొగ్గలు నిన్న తీసుకొచ్చారండి, అందుకనే అమ్మవారికి మల్లెపూల దండ అయితే కట్టేసి వేసేస్తున్నాము. చూస్తూ ఉండండి. చక్కగా అమ్మవారికి ఇక్కడ ఉద్వాసన చెప్పేసుకొని చక్కగా అమ్మవారి కళ్యాణానికి అయితే వెళ్ళిపోదాము. ఎంత అదృష్టం అండి నిజంగా. చక్కగా అమ్మకి పూజ చేసేసుకొని అమ్మవారి కళ్యాణంలో కూడా పాల్గొంటున్నాం అనమాట. మనం జగద్వ్యాపిని సర్వశక్తి మంతురాలు సర్వాతి సుందరి అయిన అమ్మవారి కళ్యాణానికి అయితే వెళ్ళబోతున్నాం అని చెప్పి దద్దోజనం నైవేద్యం పెడదామని దద్దోజనము పరవాణము రెండూ చేశానండి. ఇక్కడ నైవేద్యం అనేది పెట్టేసుకొని చక్కగా అక్కడికైతే వెళ్ళిపోదాము. చీర చాలా భారీగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి అమ్మ పూజకు మాత్రం కట్టుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదన్నా సింపుల్గా ఉండే చీర, పొద్దున్న నుంచి మరి సాయంత్రం వరకు అక్కడ ఉండాలి కదా, కాబట్టి దానికి సరిపడా చీరనైతే తేలికపాటిదైతే కట్టేసుకోవాలి, చూసుకోవాలి. అమ్మకి ఉద్వాసన చెప్పడము అంటే ఇంకా అమ్మని వెళ్ళిపోమని చెప్పడం అని కాదండి. అమ్మ లేని చోటు ఎక్కడ ఉంది అసలు? అమ్మ లేకపోతే మనం లేవన్నమాట. అందుకని చెప్పి అమ్మని ప్రత్యేకంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేశాం కాబట్టి ఈ 9 రోజులు ఆవిడికి ఉద్వాసన అనే రూపంలో అమ్మని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే చక్కగా అక్కడికే ప్రవేశించమని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. అంత మించి ఏమీ లేదు. రోజు అమ్మని పూజ చేస్తూనే ఉంటాము. చక్కగా పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి మా ఇంట్లో. ఇలా ప్రత్యేకంగా అంటే విశిష్ట పూజలు అనేవి జరుగుతాయండి, అంత మించి ఏం లేదు. ఇక కళ్యాణం దగ్గరకు అయితే వెళ్దాము. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. మనం చక్కగా ఇటు మగ పెళ్లివారు అటు ఆడపెళ్లివారు అలా అయితే కూర్చుంటామండి. ఎప్పుడూ కూడా అంతే, ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతుంది నిజంగా కళ్యాణం మాత్రం. ఇది మా అదృష్టం అనమాట. ఈ కళ్యాణాన్ని ఇలాగా చూడటం కూడా, దీంట్లో భాగస్వాములు అవ్వటం కూడా చాలా అదృష్టం అనేది ఉండాలి. ఇక్కడి నుంచి నేను అక్కడక్కడే వాయిస్ ఇస్తానండి, ఎందుకంటే చూస్తూ ఉండండి, మ్యాక్సిమం మీకు అర్థమవుతూనే ఉంటుంది వీడియో మొత్తం కూడా. సరే, మీ అనుమానం తీరుస్తాం. ఈ వంశానికి ఇక్ష్వాకు వంశము రఘువంశం అని కూడా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే దేవవంశానికైనా ఒకే పేరు ఉంది కదా. ఇక్ష్వాకు వంశం జనక అంటారు శ్రీరామచంద్రుడిని, అలాగే రఘువంశ జనకుడు అంటారు. అయితే ఒకే ఆయనకి 2 వంశాలు. అయితే అది మనం ఈరోజు తెలుసుకున్నాం. 3వ తరం ఇక్ష్వాకుడు. ఆయన పేరిట ఇక్ష్వాకు వంశాన్ని ముందుగా వాసి ఎక్కింది. ఈ ఇక్ష్వాకు వంశంలో మహామహుడు హరిశ్చంద్రుడు, అది మహారాజు దిలీపుడు, సగరుడు, ఇటువంటి ఎంతో గొప్ప గొప్ప చక్రవర్తులు పరిపాలించారు. తరువాత దిలీప చక్రవర్తి కుమారుడు రఘు మహారాజు. ఈ రఘు మహారాజు శ్రీరామచంద్రుడికి ముత్తాత గారు. ఈ రఘు మహారాజు పేరు రఘువంశం పేరు వచ్చింది. అయితే విశ్వాసం కదా, ఈ రఘువంశానికి పేరు రావడానికి ఈ రఘు మహారాజు ఏం చేశాడు అని చెప్పి కూడా అవుతున్నారు. దానికి ఏంటంటే ఈ రఘు మహారాజు సీతారాముల కళ్యాణానికి పంచిపెట్టే సారనమాట. ఇవన్నీ కూడా చనివిడి ముద్దలు, కొబ్బరి లడ్లు, ఇంకా మామూలుగా రవ్వ లడ్లు, అరిసెలు, ఇలాగా అనేక రకాలనేవి చేస్తారు. ఇవన్నీ కూడా మేనేజర్ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే చేస్తారండి. చక్కగా పానకము అవన్నీ రెడీ చేసి అయితే ఇక్కడ ఈ టేబుల్ మధ్యలో అయితే పెట్టారు. గాజులు, పంచిపెట్టే జాకెట్ ముక్కలు ఇవన్నీ ఇక్కడ లోపల అమ్మవారి ఎదురుగుండా పసుపు కొట్టడం అన్నమాట కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ పసుపునే తీసుకెళ్ళి చక్కగా తలంబ్రాల్లో అయితే వేస్తారు, కలుపుతారు. తలంబ్రాల్లో ఆవు పాలు, ఆవు నెయ్యి, చక్కగా ఈ పసుపు ఇవన్నీ వేసి అందరూ ముత్తైదువులు చక్కగా కలుపుతారండి. ఎప్పుడూ కూడా అంకుల్ వాళ్ళ ఇంటికి సీతాదేవి పరివారము, రాముల వారి పరివారము వచ్చి తీరతారండి.
ఎంతో శాస్త్రోక్తంగా జరుగుతుందన్నమాట ఇక్కడ కళ్యాణం మాత్రం. కన్నుల పండగ నిజంగా సీతారాములు ఇక్కడ ఉన్నారంటే నమ్మి తీరాల్సిందే, అంతే అలా జరుగుతుందన్నమాట. నిజంగా వస్తారు మేనేజర్ అంకుల్ వాళ్ళ ఇంటికి, నిజంగా రాముడు సీత వచ్చి కూర్చుంటారు. ఈ కళ్యాణ వేడుక చూసిన వాళ్ళందరి యొక్క నమ్మకం అన్నమాట అండి ఇది నిజంగా. అందుకనేనేమో ఈ కళ్యాణంలో పాల్గొన్న అన్ని కుటుంబాలు కూడా సురక్షితంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, ఆహ్లాదంగా ఉంటారండి అందరూ కూడా. ఇక్కడ సీతాదేవికి బాసికం కడుతున్నారనమాట. పెళ్లి కాని వాళ్ళు, కోరికలు ఉన్న వాళ్ళు చక్కగా బాసికాన్ని కడుతూ ఉంటారు. ఇదిగోండి సూత్రాలు, సీతాదేవి సూత్రాలను కూడా గుచ్చుతున్నారనమాట చక్కగా. 2 సూత్రాలు, మధ్యలో నల్లపూసలు. ఇక్కడేమో ప్రమిదల కోసం బియ్యపిండిని తడుపుతున్నారు ఆవు పాలతో. తర్వాత ప్రమిదలు పెట్టేందుకు అంటే జ్యోతులు పెట్టేందుకు ప్లేట్లను సిద్ధం చేస్తున్నారు. సీతమ్మ తల్లి కళ్యాణానికి రెడీ అయి కూర్చున్నారు. బుట్ట నిండా కమలం పూలు ఉన్నాయి, కమలం పూలలో కూర్చున్నారనమాట. అమ్మకి సేవ చేసుకోవడం ఎంతో భాగ్యం అండి. ఇదిగోండి మా ఇంట్లో నుంచి అమ్మ వచ్చేసి ఇక్కడ కూర్చున్నారనమాట అని భావన చేస్తూ చక్కగా నేను గాజులు, బొట్టు, కుంకుమ, గంధము, కాళ్ళకి పసుపు రాస్తున్నట్లుగా అమ్మకి అన్ని చీర అవి సదురుతున్నట్లుగా భావన చేస్తూ సేవనే చేసుకున్నాను అనమాట అండి. నేను ఎంతో భాగ్యంగా నేను భావించాను. నేను అమ్మని ఈ రూపంలో చూడటం అనేది, బాసికం కడుతున్నట్లుగా ఆ బాసికాన్ని ముట్టుకొని. ఇదిగోండి సూత్రాలు రెడీ అయిపోయాయి. ఇవన్నీ కూడా ప్రమిదలకి జ్యోతులకు కావలసిన ఒత్తులు అనమాట. ఆవు నేతులు నానబెట్టి ఉంచారు. చక్కగా పెళ్లిగాని పిల్లలు నల్లపూసలను గుచ్చారు. ఇదిగోండి కార్యక్రమం అనేది ఇక్కడ చక్కగా జరుగుతుందన్నమాట. 1 by 1 అందరూ కూడా పనుల్ని పనిచేసుకుంటారు. ఎంతో భాగ్యం కింద భావిస్తారనమాట. నిజంగా అండి ప్రతి పనిని కూడా ఎంతో సంతోషంగా భక్తిపూర్వకంగా చేస్తారు ఇక్కడ అందరూ కూడా. నిజంగా ఇది ఇలా చేయడం కూడా మా అదృష్టం అండి. అక్కడేమో అమ్మవారి దగ్గర ఫోటోలు దిగుతూ ఉంటారు. అది చక్కగా చిన్న చిన్న పిల్లలు వచ్చారు, భరతనాట్యం వేశారు, ఎన్నో కళలు చక్కగా నృత్య ప్రదర్శన చేశారు. ఆహ్లాదంగా ఉందన్నమాట వాతావరణం అంతా కూడా. అది నిన్న జరిగిందిలేండి, అది నేను తీలేపోయాను. ఈ అమ్మాయి చూడండి చక్కగా కొప్పు పెట్టుకొని వచ్చిందనమాట, గోదాదేవి కొప్పులాగా ఎంతో అందంగా ఉంది. ఇదిగోండి తర్వాత లాస్ట్లో అమ్మకి హారతి ఇచ్చేందుకు అమ్మకి అయ్యవారికి చక్కగా కొబ్బరి చిప్పలో ఒత్తుల్ని పెట్టేసి ఆవు నేతిలో తడిపి అలా ఉంచారు. ఇదిగోండి బీపిండితో జ్యోతులను రెడీ చేసేసి తలంబ్రాలు, 2 తలంబ్రాల బేసన్లు చక్కగా ఇలా రెడీ చేసి ఉంచేశారనమాట. ఇంకా నేను వాయిస్ ఇవ్వనండి, సోది ఎక్కువైపోతుంది. చక్కగా చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. శ్రీరామనవమి అత్యంత వైభవోపేతంగా చేస్తారు. అలాగే ఇప్పుడు మహాసంకల్పం చదువుతారండి. దీని తర్వాత అది శ్రద్ధగా విందాము. ఎంతో మంచిదండి. పర్వదినాల్లో మాత్రమే అవి చదువుతారనమాట. అది వినినా మనం తలుచుకున్నా ఎంతో పుణ్యం వస్తుంది. విందాం అందరం శ్రద్ధగా. ఓం అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య అనంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరుషిత్యా ప్రేమాణస్య మహాజలోకमध्ये పరిక్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యా ప్రత్యయో వాయురాకాశాద్యావణైరౌర్జన్మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये చక్రాధిష్టానవరాహదోస్త్రాంగరుణాలసరిమూలోధారచక్రకోపానంతాంగేరావత పుండరీకవామరుక్మరాజ్యం పుష్పందసార్వోమ సుప్రతీకాఖ్యయాప్తనికయ పరిప్రతిష్ఠస్య ఆతలో విత్తలో సుతల తరాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకానావృతలే భూలోక పుత్రలోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక శాంతో భాగే చక్రవాణ శీల మహాత్మేరు తాత శిఖరావృత్తి మహానాడాయమాన ఫణిరాజ శేషస్య సహస్ర ఫణ ఫణిమండలమండితే ఇంద్రాగ్నియమ నిర్వృతి వృణవాయు వేదేశాన ద్యస్త్రైపాలక వారిచే లోకాలోకాతలమయాకాన అవనేక్షురాజన్ ప్రతిక్షేపే అమరావతి శోకవత్యం భవతి రాజతి ధౌతరాద్యోతి గాంధర్వోత్యలగవతీత్యస్త పుణ్యపతి విరాజతే మతంగ హిరణ్య శృంగమాయోతి శృంగాఖ్య పంచమహానగా తిష్టతే
అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ రోళపాంచాళ బంగాళ గౌడ మలయాళ తమిళ ద్రవిడ కర్ణాటక నాటక పాణ్యపురీంద్రాంధ్ర హోణదశాన్న భోజన కురుగురుగాంధారకర భవిదేహ బాలేక బర్బర కేకయ గోసల గుందర కరాత థోరసేన శవన టంకణ కంకణ మత్స్యమంత్ర మానస ఛోర్జయ మలయాళాంధ్ర సాలోచతి సింధుభక్త్యా తిరేక దేశ దేశ భాషా భూమిపాల చిత్రజయ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన ప్రపోజ సత్య సంవత్సరాణం దేవదేవత శ్రీ క్రోధనామ రూపంతరే वट्टलायने वसंतर्तो चैत्रमासे शुक्लपक्षे नवम्यां रात्रः तम्यमात्रा शुभमात्रे शुभनक्षत्रे शुभयोगे शुभग्रहणे मंगल विशेषप्रतिष्ठायां शुभदिनौ श्रीमान् श्रीवतः अस्य जानस्य गोत्रोद्भवस्य वर्णित गोत्रोद्भवस्य सुब्रह्मण्य श्रवणादेश्य कर्मपत्नीवृत्तस्य गणपस्य आयुष्याभिवृद्ध्यर्थम् अस्य देवदेव्याः अखिलाण्डकोटिब्रह्माण्डनायकी श्रीमतौ गौतम गोत्रोद्भवीं श्री सीतादेव्याः होणदशान्न भौतिकुत्तरदुर्गान्धार विदर्भविदेह बाह्लिक वर्धन केकय कोसल कुन्तल किरात भोरसेन सेवन टंकण कंकण मत्स्यमंत्र स्वथोर्जन यवन जालांध्र सामचेरी सिंधुवत्याख्यनेक देश देश भाषा भूमिपाल विचित्रते స్వామి ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. సింహళము శ్రీలంక కూడా మన దేశంలో భాగమే. ఇంతవరకు ఇవన్నీ విడిపోయింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక ఇవన్నీ కూడా భారతదేశంలో భాగమే. కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో చెప్పడం జరిగింది. అంగదేశము, వంగదేశము, కళింగ, కాశ్మీర్, కాంబోజ, సోవియట్ రాష్ట్రం, సౌరాష్ట్రం, మహారాష్ట్ర, మగధ అంటే ఉన్నటువంటి వాటిలో కొన్ని తీసివేయబడ్డాయి, కొన్ని పేర్లు మార్చబడ్డాయి, కొన్ని యాత్రిగా అలాగే ఉన్నాయి. మహారాష్ట్ర మారలేదు, కర్ణాటక మారలేదు, సౌరాష్ట్ర మారలేదు, ఇలా కొన్ని మార్చబడ్డాయి, కొన్ని మార్చలేదు. గాంధార దేశం, కౌశల దేశం అలాగా కొన్ని అవి పేర్లు మార్చబడ్డాయి, కొన్ని పూర్తిగా పేర్లు తీసివేయబడ్డాయి. అలాగే భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనవలోకము, తపోలోకము, సత్యలోకము ఈ 7 కూడా ఊర్ధ్వలోకాలు. భూలోకంతో మొదలుపెట్టుకుని ఇవన్నీ కూడా ఊర్ధ్వ లోకాలు, పైన భూలోకం నుంచి పైకి. అలాగే మహాసంకల్పం అనేది కన్యాదానంలో అత్యంత పుణ్యప్రదమైనటువంటి కర్తవ్యం. కన్యాదానం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కన్యాదానంలో చెప్పారు మహానుభావులు. ఏ విధంగా ఉంటుంది అంటే గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతమాసేర్ వర్షసహస్రావతానే ఏకైక వాలుకా ప్రకర్షక్రమేణ సర్వదా జపకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. అంటే ఏ మానవుడైతే కన్యాదానం చేస్తారో ఆ యొక్క మానవుడు సర్షపాలు అంటే ఆవగింజలు తెలుసు కదా, ఆ ఆవగింజలు భూలోకం నుంచి సప్తర్ష మండలం వరకు కూడా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళుతూ ఉంటే ఎన్ని ఆవగింజలైతే పడతాయో అన్ని 100 సంవత్సరాల వరకు కూడా మన ముందు 7 తరాలు, మన తర్వాత 7 తరాల వారు పుణ్యలోకంలో నివసిస్తారట. అలాగే తిలైహి సూర్యమండల పర్యంతం, తిలలు అంటే నల్లనుగులు కూడా భూలోకం నుంచి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ సూర్యమండలం వరకు పెట్టుకుంటూ వెళితే ఎన్ని నూగింజలైతే పడతాయో అన్ని 100 సంవత్సరాల వరకు మన ముందు 7 తరాలు, మన తర్వాత 7 తరాలు, మనతో కలిపి 15 తరాల వారు కలుస్తారు. అలాగే యవైహి చంద్రమండల పర్యంతం, యవధాన్యము, యవలు అంటే మన గోధుమ ధాన్యంలో ఉంటుంది. ఆ యవలు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ చంద్రమండలం వరకు వెళ్తే ఎన్ని యవగింజలైతే పడతాయో అన్ని 100 సంవత్సరాల వరకు కూడా మన ముందు 7 తరాలు, మన తర్వాత 7 తరాలు, మనతో కలిపి 15 తరాల వారు కలుస్తారు. అలాగే గోలోమభి నక్షత్ర మండల పర్యంతం,
అంటే ఆవు యొక్క కాలికలో ఉండే గిట్టలు, ఆ గిట్టలు ఒకటి పెట్టుకుంటూ నక్షత్ర మండలం వరకు వెళ్ళడానికి నా చేతిలో ఫోన్ ఉంది, నేను వీడియో రన్ అవుతోంది అనుకుంటున్నారండి. కట్ అయిపోయింది అనమాట, నేను చూసుకోలేదు ఆ విషయాన్ని. మా ఫ్రెండ్స్ చూడండి ఎలా నవ్వుతున్నారో, చూసుకోలేదు. అంటే కెమెరా ఆఫ్ అయిపోయింది, నేను చేతితో మాత్రం ఫోన్ పట్టుకునే ఉన్నా అనమాట. రన్నింగ్లో ఉంది వీడియో అని చెప్పేసి, అందుకని ఒకటే నవ్వుతున్నారు. అగ్నిష్టోమ, అపరాత్ర, ఆప్తోర్యామ, శాంతపన, వాయుపేయ, పౌండరీకము పేరు అక్కడ ఉన్నట్టుగా ఉన్నాయి తెలుసా? త్రికణీకృతము యాగం పేర్లు ఇవన్నీ కూడా. త్రికణీకృత, అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతపన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధాలు. వీటిలో మనం కొన్ని యాగాల పేర్లు మాత్రమే ఉన్నాం. ఏమేమి ఉన్నాం? అతిరాత్రం చూసిన వాళ్ళు కూడా ఉంటారు. చూసాం మన రాష్ట్రంలోనే భద్రాచలంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో భద్రాచల క్షేత్రంలో జరిగింది అతిరాత్ర యాగం. ఇంకా ఏమైనా యాగాల పేర్లు? త్రికణీకృత, అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ, తాండవన, వాజపేయ, పౌండరిక, అశ్వమేధాః. వీటిలో ఇంకా ఇంకొక యాగం పేరు విన్నాం, అశ్వమేధ యాగం. రామచంద్రమూర్తి చేసిన ఏమండి? మొత్తం 4 మహాయుగాలలో కూడా కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 మహాయుగాల్లో కూడా చాలా మంది రాజులు అశ్వమేధ యాగం చేద్దాము అని ప్రయత్నం చేసి చేయలేక వదిలేసిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఒకే ఒకరు పూర్తి చేశాడు అశ్వమేధ యాగాన్ని. ఎవరు తెలుసా అండి? తెలుసా? చెప్పరు, గట్టిగా చెప్పండి తెలిస్తే. రాముడు, రామచంద్రమూర్తి. ఎవరు? రామచంద్రమూర్తి. వినిపించట్లే? అయితే ఎంతమంది ఉన్నారండి? ఎవరు? శ్రీరామచంద్ర ప్రభువు. శ్రీరామచంద్ర ప్రభువు మాత్రమే అశ్వమేధ యాగాన్ని చేయగలిగాడు. అంటే అటువంటి శ్రీరామచంద్రుడికి కన్యాదానం చేసే ఫలితం మనకి దక్కుతోంది. ఇన్ని జన్మల కష్టం అండి. వస్తున్న అదృష్టం కావాలన్నా రాదు. కాబట్టి కళ్యాణ మహోత్సవానికి వస్తే అత్యంత భక్తి శ్రద్ధలతో ఒకరితో ఒకరు మాట్లాడకుండా చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి. అంటే ఈ యాగాలు చేసినటువంటి ఫలితం కూడా దొరుకుతుంది కాక ఒక మానవ కన్యక కన్యాదానం చేస్తే. కాబట్టి మన గ్రామంలో, మనకి దగ్గరలో ఎక్కడైనా సరే కళ్యాణ మహోత్సవాలు జరుగుతుంటే అవకాశం ఉన్నంత వరకు కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. కన్యాదాన ఫలితాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక అదేయం గృహపతి ఆగమము మహావిద్రోపణం మనం మధుపర్యేణ ధోరణేన పూజయిష్యే. మహావిద్రోపస్య ప్రత్యాహ ఇదమావాహనం. దాంట్లో భాగంగా పాదోత్సవం చేస్తున్నారు. అందరూ కూడా మాత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని పాఠవంతం గుర్తు చెప్తున్నామా? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమో బ్రహ్మణిదేవాయ గోబ్రాహ్మణాయ జగద్ధితాయ కృష్ణాయ గోవింద నమో నమః. వారి యొక్క పాదాలు పెరిగినటువంటి ఆయన తీర్థజలం ఎంతలో దొరుకుతున్నారు. ఎవరికైనా
दास्यामि विष्णुवेदभ्यं ब्रह्मलोकचिकीर्षया कन्ये ममाकृता भूयाः कन्ये मे देवर्षयोः कन्ये मे सर्वतो भूयात् त्वत्तानान् मोक्षमाप्नुयाम् विश्वम्भराः पञ्चभूताः साक्षण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वै कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रयच्छामि धर्मकाम श्रीरूपैषामया कन्या तुभ्यं श्रीधररूपिणे इत्युक्तोदकपूर्वं तां तस्यात् तस्मै त्रिवाचकम् आ कन्यादानं स्वामी जరుగుతుంది देवस्यत्वादोदप्रथवे अश्वरार्बाभ्याम् पोष्णहस्ताभ्याम् प्रतिगृह्णामि ఎదురుంచి రాజా త్వావరుణాయతే లక్ష్మీ ప్రజాపతయే కన్యాం తేనామృతత్వముస్యాం వయోదాత్రే వయోమక్ష్యమస్తు ప్రతిగృహేత్రే అవతే స్వాగతం అప్పుడు బాగా పిలిచాడు గోవిందా 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 भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु सावधानः सुमुहूर्ते सावधानः ज्ञातकेतुलसत्कुन्दप्रसूरायिताः श्रद्धास्यामलकायकान्तिकलिता या इन्द्रनीरायिताः मुक्तास्ता सुभदा भवन्तु भवताम् श्रीराममयोनिकः सावधानः सुमुहूर्ते सावधानः सुलग्ने सावधानः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानः राजन्तौ रजपञ्चबाणसदृशौ राकेन्दुबिम्बाननौ लक्ष्मी रत्नाञ्चन्द्रमणीय कङ्कणधरौ राजाधिराजार्चितौ श्रीराम परिपूर्ण शाश्वतमुखो प्रियाजनो दम्पती सावधानः सुमुहूर्ते सावधानः सुलग्ने सावधानः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानः श्रीभद्राचलदिव्य सौधान्तरे नित्य श्रीमति सुन्दरे मणिमये सिंहासने भासुरे स्वाधीनसहसीतया मुदितया वामाङ्कविश्रान्तया श्रीराम परिपूर्ण शाश्वत दुःखो प्रियाजनो दम्पती सावधानः सुमुहूर्ते सावधानः बोलो राजा रामचंद्र भगवान को जय बोलो राजा रामचंद्र भगवान को जय बोलो राजा रामचंद्र भगवान को ओम नमस्ते राजा गजमेरो समन्तेरो कमि देवो बृहस्पति भगवान कृष्ण कृष्ण
జయ రామ జయ జయ రామ. చూస్తారు రాముడిలో భక్తుంటే కనిపిస్తుంది. కనిపించిందా? సూర్యోదయం స్వామివారి కనిపించిందా? శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ నేను కనిపించానా? తలంబ్రాలు బియ్యం రావాలి. తలంబ్రాలు ఇంకోటి ఏంటమ్మా, ఎవరైనా జ్యోతి మీద వేయచ్చు. చెన్ను వదిలేదా? చెన్ను ఇక్కడ ఉందిలే, వీడియో వదిలే. జై శ్రీ మాత. సమర్పయామి. నానావి భగవత్గా ధర్మశ్రీ మహాగౌరీ దేవతా సుప్రీణాత్ ఆపశ్యసి అనాభంతు శివేన ప్రాచక్షునాపస్సునాపసోయాదనవోపస్పృశతజమ్మే సర్వాగం అగ్నే గౌరక్షసురే హువే హోమ ఇవర్చోప నమో జోనిత దక్షిణేనాభిముఖామి లోకరక్షణ హేతునా సంక్షేపజ్ఞానసమయే మాం జీవహృదాం శపో ఎవరు పైకి రావచ్చు వచ్చేవాళ్ళు ఉండండి కింద ప్రశాంతంగా ప్రజానేక మత్తముఖ్యత ప్రజానేక మత్తముఖ్యత దండం పెట్టుకున్నా, దండం చెప్పండి.
ఇలాగ రాముల వారి కళ్యాణం అయిపోగానే భోజనాలు అయితే పెట్టేశారనమాట. భోజనాలు చాలామంది చేస్తారు, మేము మాత్రం ఉన్నాము వెళ్ళేసి. ఇదిగోండి మేము 5 కూడా ఒక జట్టు అనమాట. ఫ్రెండ్స్ ఫస్ట్ నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా అందరం కలిసే ఉంటాం మేము 5 మ్యాక్సిమం. చక్కగా భోజనం చేసేసి కొంతసేపు కూర్చొని ముచ్చట్లు అవి చెప్పుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. పసుపు బట్టల మీద ఉన్న సీతారాములకు ఒక్కసారి నమస్కారం చేసేసుకుందామండి చక్కగా అన్నమాట. వాళ్ళ ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను అనమాట. ఓకేనండి, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియో